హలో అండి అందరికీ. ఇవాళ ఒక విషయం చెప్పాలి అని అనిపించింది. నేను ప్రొద్దున న్యూస్ పెట్టిన న్యూస్లో ఒక తల్లి తన బాధను చెప్పుకుంటూ ఏడ్చింది. ఏంటంటే తన 3 పిల్లల్ని మంచిగా సాదుకుంది, పెంచుకుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒక హ్యాండిక్యాప్డ్ అయి బాగా పెంచుకుంది. 3 పిల్లల్ని చదివిపించింది. 2 ఆడపిల్లలకు పెళ్లి చేసింది. కొడుకు కూడా పెళ్లి చేసింది. కొడుకు జాబ్ వచ్చింది, మంచిగా సెటిల్ అయ్యిండు బాబు కూడా. వాళ్ళంతా బాగున్నప్పుడు వాళ్ళ కోడలు కూడా పిల్లలు పుట్టేదాకా బాగుండి, వాళ్ళ కొడుకు అప్పులన్నీ తీరిపోయి మంచిగా సంపాదించి ఒక ఇల్లు కొనుక్కున్న దాకా బాగుంది. ఎందుకంటే అప్పటిదాకా అలా పిల్లల్ని చూసుకోవడానికి కావాలి కదా, అందుకని సైలెంట్గా ఉంది ఆ కోడలు. ఇల్లు కొన్న తర్వాత కోడలు వచ్చేసి అత్తమ్మ ఇంట్లో ఉంటే నేను ఆమె ఇంట్లో నాకు మంచిగా అనిపిస్తలేదు, ఆమెను చూడబుద్ధి అయితలేదు, ఆమె నాకు నచ్చట్లేదు, ఆమె ఇంట్లో ఉంటే నేను ఉండాలి, చనిపోతా, ఆమె బయటకు వెళ్ళిపోవాలి, ఎక్కడన్నా వెంచు అది ఇది అని చెప్పేస్తే కొడుకు అనేటోడు నా తల్లి వేరే చోట ఎందుకు ఉంటది అని చెప్పేసి ఒకసారి ఆలోచించి అసలు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అయిపోతుంది కదా. అలా చేయకుండా అసలు నా తల్లిని ఎందుకు పంపించాలని ఒక మాట కూడా అనకుండా, ఆలోచించకుండా తల్లిని తీసుకెళ్లి బయట ఎక్కడనో అనాథాశ్రమంలో చెప్పకుండా వెళ్ళి అక్కడ దింపేసి వచ్చిర్రట. ఆ తల్లి ఏడ్చింది, బాధపడ్డది. నేనెంత తప్పు చేసినా, నన్ను ఎందుకు వెళ్ళగొట్టిరు, నేను ఇంట్లో ఉంటే ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు అంత బాధ అని చెప్పేసి. వాళ్ళ వైఫ్ అన్నదంట, నా ఇల్లు ఇది, నేను కొనుక్కున్నా, ఆమె ఇంట్లో ఉంటే తింటే డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి, అన్ని పైసలు పోతున్నాయి, ఎట్లా అది ఇది అనుకుంటా అన్నదట. అరే తల్లి, నువ్వు ఏ డబ్బులైతే కాపాడాలి, ఏ డబ్బులైతే నీ పిల్లల కోసం సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నావో, నీ తల్లిదండ్రులని బాధ పెట్టినప్పుడు, అత్తమామని బాధ పెట్టినప్పుడు అది ఎంత పెద్ద పాపం. అది తల్లిదండ్రులను బాధ పెట్టడం అనేది మంచి విషయం కానే కాదు, అది చాలా పెద్ద తప్పు, అది చాలా పెద్ద పాపం కూడా. మనిషిని చంపిన దానికంటే ఎక్కువ పాపం అది. ఆ పాపం ఎటు పోదు, కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది కదా, అది రిటర్న్ నీకు మళ్ళీ వస్తుంది కదా, నీ పిల్లల ద్వారానే నీకు వస్తుంది, అది మళ్ళీ నువ్వు అనుభవిస్తావు. అప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన తప్పేందో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ పిల్లల కోసమైతే నువ్వు ఏ డబ్బులు అయితే దాచిపెట్టాలి వాళ్ళకని అనుకుంటున్నావో, ఆ డబ్బులు నువ్వు మంచి పని చేయి, నిజాయితీగా న్యాయంగా ధర్మంగా ఉండి, నీ కర్తవ్యం ఏముందో, నీ పని ఏముందో అది సక్రమంగా చేసుకుంటూ పోయి, నీ తల్లిదండ్రులని అత్తమామని సక్రమంగా ఎప్పుడు చూసుకుంటావో, నీకు 10 ఖర్చు అయ్యే దగ్గర 5 రూపాయలే ఖర్చు అవుతాయి. నీకు బై మిస్టేక్ ఏదైనా గుద్ది చనిపోయే దగ్గర కూడా నువ్వు చేసిన పుణ్యానికి జస్ట్ ఒక కాలో చెయ్యో విరిగి బతికి బయటపడతావు. నీ పిల్లలకి ఏదో పెద్ద ప్రమాదం జరగబోయేది కూడా నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకు ఉండి వాళ్ళు ఆ గండం నుండి బయటపడతారు. కానీ అవన్నీ మనకు అర్థం కావు. అయ్యో దెబ్బ తాకింది, ఇట్లయింది అట్లయింది అనుకుంటాం, కానీ వాళ్ళు జస్ట్ మిస్ అయ్యి వచ్చిర్రు, ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యం వల్ల. అదే నువ్వు చేసిన పాపానికి నువ్వు ఏ డబ్బుకు దాచిపెట్టాలి, ఏ డబ్బును కూడబెట్టాలి, నీ కోటీశ్వరాలు అవ్వాలనుకుంటున్నావు, ఆ డబ్బు మొత్తం ఎట్లా పోతుందంటే, నువ్వు కాపాడే డబ్బు, నువ్వు పోగేసుకొని దాచిపెట్టుకునే డబ్బు ఎందుకోసం, నీ పిల్లల హెల్త్ కోసం, నువ్వు సంతోషంగా ఉండడానికి కోసం, నీకే కష్టం లేకుండా ఆపద లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలనే నువ్వు దాచిపెట్టుకుంటున్నావు ఆ డబ్బు. కానీ నువ్వు తల్లిదండ్రిని పెట్టిన బాధకి ఆ పాపానికి నువ్వు పెట్టిన డబ్బు హెల్త్ పాడయ్యి నీ డబ్బు పోతుంది, పిల్లలకి ఏమన్నా ఇష్యూస్ అయ్యి ఆ డబ్బు పోతుంది, నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు, హెల్దీగా ఉండలేవు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, దారిన పోయే దరిద్రం కూడా వచ్చి నీ నెత్తిలోనే కూర్చుంటుంది, నీ ఇంట్లోనే కూర్చుంటుంది, అంత దరిద్రం ఉంటుంది అన్నమాట. అదే నువ్వు నీ తల్లిదండ్రులని, అత్తమామల్ని, మీ ఇంట్లో పెద్దోళ్ళని మంచిగా చూసుకున్నావు. ఇప్పుడు నీకు కొంచెం ఇబ్బంది కష్టం అవుతుంది కావచ్చు, ఓర్చుకో. నిన్ను పెంచినప్పుడు, నీ తల్లిదండ్రులు నిన్ను పెంచినప్పుడు, నీ భర్తని వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది కాలేదా? ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని పెంచుతున్నావు, నీకు ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లల ద్వారా. ఆయన అని చెప్పేసి నీకు ఇబ్బంది అవుతుందని నీ పిల్లల్ని అయితే రోడ్డు మీద పడెత్తలేవు కదా, నీ పిల్లల్ని తీసుకుపోయి అనాథాశ్రమం లేచేసి అత్తలేవు కదా. ఎంత బాధ అయినా కష్టమైనా అలా సంతోషాన్ని చూసుకొని మరి నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటున్నావు. అది వాళ్ళు కూడా అట్లనే పెంచిరు కదా, వాళ్ళ పిల్లల్ని కూడా. వాళ్ళు ఇన్నేళ్ళు కష్టపడి పెంచి సాధించింది రోడ్డు మీద పడడానిక, అనాథాశ్రమంలో పోయి బతికి ఇట్లా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండనిక. అదే సిచ్యువేషన్ నీకు వస్తే, ఇదే సిచ్యువేషన్ నా పిల్లలు నాకు ఎత్తే నా పరిస్థితి ఎట్లుంటుంది, ఆ బాధ నాకు ఎంత ఉంటుంది అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచించరాదా? ఇప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం చేత కాదు కొందరికి, చేత కాకుండా బయటకి పంపించేస్తారు. కానీ యానిమల్స్ని, బర్డ్స్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటారు. పెంచుకోర్రి,
ఫస్ట్ తల్లిదండ్రులను చూసుకోరు, ఎవ్వరైనా కానీ తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకి బుక్కడి తిండి పెట్టినా చాలు. వాళ్ళతో ఒక మంచి మాట మాట్లాడి ప్రేమగా మాట్లాడి బుక్కడి తిండి పెట్టినా చాలు. అంతకు మించిన అవి ఏమి చేయాల్సిన అవసరం లేదు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వాళ్ళని ఇంకా లగ్జరీగా చూసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ప్రేమని కోరుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఇంకేది ఆశించారు ఎవరైనా. ఇప్పుడు మనమే ఉన్నాం, నేను ఒక తల్లిని, ఇంకా వేరే తల్లిదండ్రులే ఉంటారు, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ప్రేమను కోరుకు అంతే కదా, ఇంకేం లేదు.